అవునండి, సాహి గర్భవతి అయినటువంటి అత్యంత పవిత్రమైన గోవు గోశాల నుంచి తప్పిపోయి రైలు పట్టాల మీద వెళుతుంటే రైలు గుద్ది చచ్చిపోయింది. అంతే కూడా కాదు, స్వామి ఊరేగింపులో పాల్గొనేటువంటి వృషభం కూడా చచ్చిపోయింది. దాన్ని కూడా అడగండి మీరు. అలాగే స్వామి దగ్గర పూజలు అందుకునేటువంటి గోవు కూడా చనిపోయింది. మాట్లాడితే రాజకీయం అని చెప్తారు. సాహిలావే కాదు, స్వామి ఊరేగింపులో పాల్గొనేటువంటి వృషభరాజే చనిపోయింది. దాని ట్యాగ్ ను కత్తిరించి బాయిలో పారేసినారు. ఇది టీటీడీకి సంబంధించిందే కాదని పేపర్లను వచ్చింది. ఆ తరువాత అంగీకరించింది. మొదట ధృవీకరించకుండా కాదని చెప్పి తరువాత ఆధారాలతో బయటపడితే చాలా అసహ్యంగా ఉంటుందని ప్రకటించుకున్నది. నేనేమి పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే సీఎం చంద్రబాబు గారికో శత్రువులు కాదండి. నన్ను ఆ కోణంలో చూడకండి. నాకు వాళ్ల పట్ల చాలా గౌరవం ఉన్నది. వాళ్ళు గౌరవనీయమైనటువంటి స్థానాలలో ఉన్నారు. కాకపోతే ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులను ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా మీద ఉన్నది ఒకటి.